మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ మరో వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది. ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించారు. వైఎస్ఆర్సీపీ ఎందుకు మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చింది, ఎందుకు కొన్నింటికి పూర్తి చేసింది, ఎందుకు కొన్నింటిని పూర్తి చేయలేకపోయింది, ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకు మిగిలిన వాటిని ప్రైవేటీకరణ దిశగా ముందుకు వెళ్తోంది అనే విషయం పైన ప్రజలకు స్పష్టతనిచ్చారు. పలు కీలక ప్రెస్ మీట్లో ఇదే అంశం పైన మాట్లాడారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులను రంగంలోకి దించారు. క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోరాటం నిర్వహించాయి. ఆ తర్వాత కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. కోటి సంతకాల ఉద్యమం ఊరు వాడ సక్సెస్ఫుల్ గా నడిచింది. దాదాపు 1,04,00,000 మంది వైఎస్ఆర్సీపీ ఉద్యమానికి మద్దతుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టారు. ఆ సంతకాల ప్రతులను లోక్ భవన్ కు తీసుకువెళ్లారు. గవర్నర్ కు సమర్పించారు. గవర్నర్ కు ఈ విషయాన్ని వెల్లడించారు. గవర్నర్ కు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ పి పద్ధతిలో నిర్మించిన మెడికల్ కాలేజీలను మళ్లీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని, నిర్వహిస్తామని జగన్మోహన్ రెడ్డి గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ట్రిపుల్ పి విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తూ అందులో అక్రమాలకు పాల్పడే వారిని అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే జైలుకు పంపుతామని మరొక వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ల వెనుక జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం వేరు. కాంట్రాక్టర్లను బెదిరించడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కాదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందకుండా పోతుంది. అదే క్రమంలో పేద విద్యార్థులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మెడికల్ విద్యను ఎక్కువ ఖర్చు చేసి విద్యార్థులు చదవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పేదలకు కీడు చేసే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంట్రాక్టర్లను ముందుకు రావద్దంటూ కోరుతున్నారు. అదే సందర్భంలో ప్రభుత్వం ఆధీనంలో వెనక్కి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. ట్రిపుల్ పి విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించే కాంట్రాక్టర్లను జైలుకు పంపుతామని మాట్లాడడం అభివృద్ధిని అడ్డుకోవడమే అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకోవడం అవుతుందో చంద్రబాబు నాయుడు చెప్పాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కాలేజీలను ట్రిపుల్ పి విధానంలో నిర్మిస్తే ప్రజలకు ఏంటి లాభం, ప్రభుత్వానికి ఏంటి లాభం? ఇక్కడ లబ్ధి పొందేది క్విడ్ ప్రోకో ద్వారా కొంతమంది మాత్రమే. ఇందులో స్కామ్ ఉంది. ఆ స్కామ్ ప్రకారమే వ్యవహారం నడుస్తోంది. స్కామ్ కోసమే మెడికల్ కాలేజీలను ట్రిపుల్ పి పద్ధతిలో నిర్మిస్తున్నారన్నది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. దీనిపైన తెలుగుదేశం పార్టీ ఎక్కడ కన్విన్సింగ్ గా ఆన్సర్ చేయడం లేదు. ఎందుకు మెడికల్ కాలేజీలను ట్రిపుల్ పి పద్ధతిలో నిర్మించాలి? ఆ మెడికల్ కాలేజీలకు ఎందుకు ప్రభుత్వం పేరు పెట్టాలి? ఆ మెడికల్ కాలేజీలో పనిచేసే సిబ్బందికి 2 ఏళ్ల పాటు జీతాలు ఎందుకు చెల్లించాలి? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఇక్కడ ప్రభుత్వం ఒకటే చెప్పదలుచుకుంటుంది. ఎందుకంటే ట్రిపుల్ పి పద్ధతిలో నిర్మించే కాంట్రాక్టర్లను ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి ఈ విధంగా వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పచ్చు. కానీ ప్రభుత్వం వారికి ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ మెడికల్ కాలేజీలను ట్రిపుల్ పి పద్ధతిలో నిర్మించాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వమే వాటిని నిర్మించవచ్చు, ప్రభుత్వమే వాటిని నిర్వహించవచ్చు, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించవచ్చు. కానీ ఆ పని చేయకుండా ట్రిపుల్ పి పద్ధతిలో వీటిని నిర్మించి వారికి 2 ఏళ్ల పాటు జీతభత్యాలు ఇస్తామని హామీ ఇచ్చి వాటికి ప్రభుత్వం పేరు పెడతామని ఇప్పుడు మాట్లాడడం వెనుక స్కామ్ ఉంది. ఈ స్కామ్ లో లబ్ధి పొందడానికే చంద్రబాబు నాయుడు ట్రిపుల్ పి పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారన్నది వైఎస్ఆర్సీపీ వాదన. అందుకే వైఎస్ఆర్సీపీ ఈ అంశం పైన దశల వారీగా పోరాటానికి సిద్ధమైంది. పోరాటాన్ని ఇప్పటికే నిర్వహించింది. అయితే ఈ అంశాన్ని ఇంతటితో ఆపేలా లేదు, ముందుకు వెళ్లే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇదే అంశం పైన కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించారు. కోటి సంతకాల ప్రతులను కోర్టుకు అందజేస్తారు. ప్రజల అభిప్రాయాన్ని కోర్టుకు తెలియజేస్తారు. కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలని కోరుతారు. ప్రభుత్వం అప్పటికీ కూడా వెనక్కి తగ్గకపోతే అధికారంలోకి రాగానే వీటిని వెనక్కి తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో వారిని జైలుకు పంపిస్తామని ప్రకటించారు. ఎవరైతే ఈ ట్రిపుల్ పి పద్ధతిలో నిర్మించడానికి ముందుకు వస్తున్నారో వారు ఆగిపోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. ముందుకు రావడం వల్ల ఇబ్బంది పడతారని సూచించారు. ఎందుకంటే ఇందులో స్కామ్ ఉంది. ఈ స్కామ్ వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బంది పడతారు భవిష్యత్తులో. ఇది పేద ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశం. ఈ అంశంలో కాంట్రాక్టర్లు జోక్యం చేసుకోకూడదు. ఈ అంశానికి దూరంగా ఉండాలన్నది జగన్మోహన్ రెడ్డి వాదన. అయితే జగన్మోహన్ రెడ్డి వాదనకు తెలుగుదేశం పార్టీ మరొక రకంగా నరేటివ్ ను బిల్డ్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని మాట్లాడుతున్నారు.
ఇది ఏ రకంగా అభివృద్ధి అవుతుందో తెలుగుదేశం పార్టీ మాత్రం సమాధానం చెప్పలేకపోతోంది, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంది, ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేకపోతుంది. అందుకే వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా ఈ అంశంలో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉంది, ఎక్కడ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ప్రజల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. వైఎస్ఆర్సీపీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఈ అంశాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ స్థాయిలో పోరాడుతోంది.